హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 10th క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్ అనేది చూద్దాము. లింక్ టాపిక్స్ ఏమేమి చదవాలి ఎగ్జిట్ వాళ్ళు అనేది మనం ఇక్కడ చూద్దాము. మెయిన్ ఇక్కడైతే మనం కొంతవరకు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఉందన్నమాట. మిగతావైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక 2-3 లెసన్స్ అనేవి స్కిప్ చేసుకోవచ్చు. చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంది కదా. సో ఇక్కడ మనకు 14 లెసన్స్ ఉన్నాయన్నమాట. రియల్ నెంబర్ సెట్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేటివ్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ప్రాబబిలిటీ, స్టాట్స్, ఇదంతా మనం చూసుకుంటాం. ఇదైతే మనకు తెలుగు మీడియంలో చూసుకుందాం. చూడబోయే ముందు మన యాప్లో 3rd నుంచి 10th వరకు సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్ అనేటివి ఉన్నాయి. ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. 9th మ్యాథ్స్ కూడా మీకు కంప్లీట్ చేస్తున్నాం. ఈజీ వేలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్పున్నారు చూడండి. ఎందుకంటే మీకు ఒక 9th మ్యాథ్స్ చూసినట్టయితే త్రిభుజాలు, చతుర్భుజాలు, వైశాల్యాలు ఇవన్నీ మనకు చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాయన్నమాట. అంతా మనకు ఎలా చదవాలో కూడా తెలియదు. నిరూపణలు అనే రూపంలో ఇచ్చేస్తున్నారు అంతా మనకి. ఓకే, ప్రాబ్లమ్స్ ఏం తక్కువగా ఉండి డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చేది. ఇది ఎలా వచ్చిందని నిరూపణలు ఉన్నాయన్నమాట అన్నీ. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలనే చెప్పడం జరిగింది. సో చూడండి, కంపల్సరీ 9th మ్యాథ్స్ అప్డేట్ అయినాయి. 10th కూడా మీకు అప్డేట్ అవుతాయి త్వరలోనే. ఒకసారి ఈ కోర్స్ కొన్నారంటే కదా 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 yearలో ఏం అప్డేట్ చేసినా కూడా మీకు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. 3rd to 8th మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 9th 10th ఉంటాయి. పీడిఎఫ్స్ డౌన్లోడ్ కూడా మీరు ఇక్కడ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇక్కడ మీకు 3rd నుంచి 10th వరకు ఓన్లీ 500 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది ప్లస్ మీకు ఇదంతా వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి 499 రూపీస్కే. ఇవి కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇలా ప్యారలల్గా 2 తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ లెసన్ వినడము, ఇక్కడ ఎగ్జామ్ రాయడము. ఓకే, హై స్టాండర్డ్ అయితే. ఇంకా మీరు తక్కువ స్టాండర్డ్ అయితే ఒక్కసారిగా క్లాస్ కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఇక్కడ టెస్ట్లు కూడా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా సైకాలజీ సంబంధించి అకాడమీ బుక్ అనేది చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి. సో బుక్స్ కూడా మీకు వీడియోస్ చేసి పెట్టున్నాము. బుక్స్కి సంబంధించి ఆ మ్యాటర్ అంతా ప్లస్ ఆ పీడిఎఫ్ కూడా ఉంది, మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. 99 రూపీస్కే ఈ సైకాలజీ సంబంధించి మొత్తం మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ వీడియోస్ అన్నీ వినుకోవచ్చు అనమాట. ప్లేస్టోర్ నుంచి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. యాప్లో ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి, యూస్ చేసుకోండి. బయట వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాము. కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. సో చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది క్లాసెస్. చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే 10th మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ లెసన్ ఏంటంటే వాస్తవ సంఖ్యలు. ఇది మనం చదవాల్సిందే. ఆల్రెడీ మనకు ప్రీవియస్ దాంట్లో లింకప్ ఉందన్నమాట. నెక్స్ట్ సమితులు అనేటివి మనకు కొంచెం పక్కన పెట్టుకోవచ్చు, మెన్షన్ చేయలేదు. బహుపదులు, పాలినామియల్స్ అనేటివి మెన్షన్ చేశారండి. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, ఇది కూడా చదవాలన్నమాట. ఇది కూడా ఉంది మనకి. వర్గ సమీకరణాలు, ఇది కూడా చదవాలా. నెక్స్ట్ సిరీస్, శ్రేణులు అని ఇచ్చారు. సో ఇదేం మనకేం అవసరం లేదు. నిరూపక జామెట్రీ అనేది కోఆర్డినేటివ్ జామెట్రీ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. ఓన్లీ జామెట్రీ మెన్షన్ చేశాడు. ఇదే మనకు మెన్షన్ చేయలే కాబట్టి సో స్కిప్ చేసుకోవచ్చు. 8th స్వరూప త్రిభుజాలకు సంబంధించి ఇది మనకు టాపిక్స్ చూసుకోవాల్సిందే. సో సంబంధించి వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు. ఇదైతే మనకు వృత్తం గురించి చదవమన్నారు కానీ వృత్తంలో మళ్ళా స్పర్శరేఖలు, ఛేదన రేఖలు అనేటివి మెన్షన్ చేయలే. కానీ మనకు వృత్తాలు అని మెన్షన్ చేశారు కాబట్టి సో మీకు లాస్ట్లో ఇది చూడాలంటే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ క్షేత్రమితి కంపల్సరీ చదవాలి. త్రికోణమితి, ట్రిగ్నామెట్రీ మనకి ఇవ్వలేదు కానీ ఎస్ఏ వాళ్ళకైతే కంపల్సరీ ఉంటాయి. మొత్తం చదవాల్సిందే ఈ 10th మొత్తము. సో ట్రిగ్నామెట్రీ అయితే మెన్షన్ చేయలేదు. త్రికోణమితి అనువర్తనాలు, ట్రిగ్నామెట్రీ సంబంధించి ఏం మెన్షన్ చేయలే. సంభావ్యత, పాసిబిలిటీస్ మెన్షన్ చేశాడు. 14th ప్రాబబిలిటీ మెన్షన్ చేశాడు. సాంఖ్యక శాస్త్రం, స్టాట్స్ కూడా మెన్షన్ చేశారు, చదవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్కిప్ చేయాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే సమితులు, ఓకే, శ్రేణులు, నిరూపక జామెట్రీ అంటే 2nd చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్ ప్లస్ 11th 12th. ఓకేనా, 2nd 6th 7th 11th 12th.
కావాలంటే మీకు టైం ఉంది అనుకుంటే 9th చాప్టర్ చదువుకోండి, లేదంటే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ 6 లెసన్స్ అనేటివి స్కిప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్ పరంగా. సో మీకు ఫస్ట్ హెచ్జిటి క్లాసెస్ అప్డేట్ చేస్తాము, తర్వాత మిగతావి కూడా ట్రై చేస్తాం, ఎస్ఏ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే కన్నా హెచ్జిటి లింక్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు 9th మ్యాథ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం చూడండి. ఇవి కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది, అందులో ఈ కోర్సెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి.